మహాభారతం అనంగానే మనకు పాండవులు కౌరవులే గుర్తొస్తారు. కానీ వీళ్ళందరికంటే గొప్పగా చెప్పుకునే ఒక వీరుడున్నాడు. పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టి సూర్యభగవంతుని కొడుకైన సూతపుత్రుడనే మాట పడ్డాడు. ఆయనే అంగరాజ రారాజు, దానవీర శూరకర్ణుడు. ఇవాళ మన వీడియోలో కర్ణుడి జీవితం మనకు ఏం నేర్పిస్తుందో చూద్దాం. కుంతిదేవికి సూర్యమంత్రం వల్ల కర్ణుడు పుట్టిండు. కాని లోకం ఏమనుకుంటుందో అని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. రథం నడిపే ఒక ఆయన కర్ణుడిని పెంచి పెద్ద చేసిండు. రాజుల బిడ్డ కాకపోయినా కర్ణుడి లోపల ఉన్నది రాజుల రక్తం. అందుకే ఆయనకు విలువిద్య అంటే పానం. కాని నేర్చుకుందామంటే నీది తక్కువ కులం అని అందరూ తక్కువ చేసి మాట్లాడిర్రు. అయినా సరే పట్టు విడవకుండా పరశురాముడి దగ్గరికి పోయి విద్య నేర్చుకున్నాడు. ఒకసారి హస్తినాపురంలో ఆటల పోటీలు జరుగుతున్నాయి. అర్జునుడు తన విలువిద్య చూపిస్తుంటే కర్ణుడు వచ్చి సవాల్ చేసిండు. అప్పుడు మళ్లీ కులం మాట తీసిర్రు. అందరూ కర్ణుణ్ణి అవమానిస్తుంటే దుర్యోధనుడు ఒక్కడే ముందుకు వచ్చిండు. నీకు కులం లేకపోతే ఏంది, నేను నిన్ను అంగరాజ్యానికి రాజును చేస్తున్నా అని కిరీటం పెట్టిండు. అప్పట్నుంచి సావైనా బతుకైనా నా దోస్తు దుర్యోధనుడి కోసమే అని మాట ఇచ్చిండు కర్ణుడు. అది కదా అసలైన దోస్తీ అంటే. కర్ణుడి దగ్గరికి వచ్చి ఎవరు ఏది అడిగినా లేదు అనడు. చివరికి ఇంద్రుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆయన ప్రాణాలనే కాపాడే కవచకుండలాలను అడిగిండు. అవి ఇస్తే తాను చచ్చిపోతాడని తెలిసినా అడిగినోడిని ఖాళీ చేతులతో పంపొద్దని తన చర్మాన్ని కోసి ఇచ్చేసిండు. అందుకే ఈ లోకం ఉన్నంత వరకు ఆయన్ని దానకర్ణుడు అని పిలుచుకుంటారు. కర్ణుడు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ చరిత్రలో మాత్రం ఎప్పటికీ గెలిచే ఉంటాడు. కష్టం వచ్చినా, అవమానం జరిగినా తన నమ్మిన ధర్మాన్ని వదలని గొప్ప వీరుడు కర్ణుడు. మరి మీకు మహాభారతంలో ఏ పాత్ర అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.